హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. సో ఇవాళ వీడియో వచ్చేసి విపిఎన్ అంటే ఏంటి, విపిఎన్ యొక్క యూసేజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో నార్మల్గా ఈ మధ్య విపిఎన్ అనే ఆప్షన్ మన మొబైల్లో కూడా చూపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా కొన్ని ప్లేసెస్లలో కొన్ని సైట్స్ అనేటివి బ్యాన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా తీసుకుందాం. సో చైనాలో మనకి ఫేస్బుక్ అనేది బ్యాన్ అయి ఉంది. సో మీరు చైనాలో ఉండి ఫేస్బుక్ ఓపెన్ చేయాలన్నా, ఫేస్బుక్ సైట్ని యూజ్ చేయాలన్నా కూడా ఓపెన్ అవ్వవు. సో అలానే మనకి ఇండియాలో కూడా చాలా వెబ్సైట్స్ అనేటివి బ్యాన్ అయి ఉన్నాయి. సో మీరు ఇండియాలో ఉండి ఆ బ్యాన్ అయిన వెబ్సైట్స్ ని ఓపెన్ చేయాలనుకున్నారు. సో మీ ఐపీ అడ్రస్ వల్ల అవి ఓపెన్ అవ్వవు. సో అలాంటప్పుడే మనకి ఇలాంటి విపిఎన్ సాఫ్ట్వేర్స్ అనేటివి యూజ్ అవుతాయి. అంతేకాకుండా మన ఐడెంటిటీని కానీ మన ఐపీ అడ్రస్ ని విపిఎన్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని హైడ్ చేయొచ్చు. సో విపిఎన్ ఒక సాఫ్ట్వేర్. నార్మల్ గా మొబైల్స్ లలో మనకి విపిఎన్ అనేది ఒక యాప్. సో మీరు ఎప్పుడైతే ఒక విపిఎన్ ని కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, సో అప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్, కొన్ని సర్వర్స్ అనేటివి వస్తాయి. లైక్ మీరు యూకే నుండి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, యుఎస్ఏ నుండి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, జర్మనీ నుండి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా అని ఇలా ఆప్షన్స్ అనేటివి మనల్ని అడుగుతాయి. సో మనం ఏదైనా లొకేషన్ చూస్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకే నుండి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. సో మనం ఇండియాలో ఉండి ఒక సైట్ ని ఓపెన్ చేసి, ఏదైతే బ్యాన్ అయిన సైట్ కానీ ఏదైనా సైట్ ని ఓపెన్ చేసినప్పుడు అది ఎలా చూపిస్తుంది, మన లొకేషన్ కానీ మన ఐపీ అడ్రస్ ని ఎలా చూపిస్తుంది, మనం యూకేలో ఉన్నా కానీ జర్మనీలో ఉన్నామన్నట్టు చూపిస్తుంది. విపిఎన్ యూజ్ చేసినప్పుడు మన ఐపీ అడ్రస్ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు. సో మన ఐడెంటిటీ అనేది కనిపించదు. సో విపిఎన్ అనేటివి ఎక్కడ ఉంటాయి? సో నార్మల్ గా గూగుల్ ఓపెన్ చేసి ఫ్రీ విపిఎన్ అనేది టైప్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ అనేటివి కనిపిస్తాయి. గూగుల్ క్రోమ్ లో మనకి చాలా ప్లగ్ఇన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్లగ్ఇన్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకొని మనం అనానిమస్ అవ్వచ్చు. సో అనానిమస్ అంటే ఏంటి, మన ఐడెంటిటీని మన ఐపీ అడ్రస్ ని హైడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో దీన్నే అనానిమస్ అంటారు. సమ్టైమ్స్ మనం పబ్లిక్ వైఫైస్ ని కానీ ఓపెన్ వైఫైస్ ని యూజ్ చేస్తాం. సో నార్మల్ గా ఫ్రీ డేటా అనేది వస్తుంది అన్నప్పుడు మనం ఓపెన్ వైఫైస్ ని కనెక్ట్ చేసుకుంటాం. సో అలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతాయి, మిడిల్ లో హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో హ్యాకర్స్ ఏం చేస్తారు, మన మొబైల్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. సో అలా కంట్రోల్లోకి తీసుకోకుండా మనం ఎప్పుడైతే విపిఎన్ సాఫ్ట్వేర్ ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసినప్పుడు ఏ ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకున్నా, ఏ ఓపెన్ వైఫై కనెక్ట్ చేసుకున్నా హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అనేటివి తక్కువ ఉంటాయి. మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సర్వీస్ ప్రొవైడర్స్. సో వాళ్ళు కూడా మన సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో నార్మల్ గా మనం ఏదైనా వెబ్సైట్ అనేది క్లిక్ చేసాం, సో మనం ఏదైనా సెర్చ్ చేసాం, సెర్చ్ చేసినప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేటివి వస్తాయి. సో మనం మనకి ఏదైతే కావాలనుకున్న వెబ్సైట్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మన రిక్వెస్ట్ అనేది ఆ సర్వర్ కి వెళ్తుంది. సో ఆ సర్వర్ కి వెళ్ళినాక మన ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేశాక వాళ్ళు ఏం చేస్తారు, డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడే మనం ఏదైతే వెబ్సైట్ అనేది క్లిక్ చేసామో అది మన స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది. మొత్తానికి ఏంటి, మన ఐపీ అడ్రస్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే మనకి వాళ్ళు డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా మన ఐపీ అడ్రస్ అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఇంటర్నెట్ లో ఏం యూజ్ చేస్తున్నాం, ఏం సెర్చ్ చేస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది వాళ్ళకు కూడా కనిపిస్తుంది. సో అలా కనిపించకుండా ఉండాలి అని అంటే మనం ఇలాంటి విపిఎన్ సాఫ్ట్వేర్స్ అనేటివి యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం సెర్చ్ చేస్తున్నాం అనేటివి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి కనిపించవు. విపిఎన్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసినప్పుడు నార్మల్ గా యూకే ఆర్ జర్మనీ నుండి కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. సో మీరు ఇండియాలో ఉండి బ్రౌజర్ ని బ్రౌజ్ చేసినప్పుడు బట్ బ్రౌజర్ కి ఎలా కనిపిస్తుంది, మీరు వేరే కంట్రీలో ఉండి యూజ్ చేస్తున్నారేమో అన్నట్టు కనిపిస్తుంది. చాలా విపిఎన్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి, డేటాని ఎన్క్రిప్ట్ చేస్తాయి. సో నార్మల్ గా మనం ఏవైనా మెయిల్స్ పంపించామనుకోండి, మధ్యలో హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, హ్యాక్ చేస్తారు. సో అలా హ్యాక్ చేయకుండా విపిఎన్ అనేది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి చాలా పెయిడ్ విపిఎన్స్ ఉంటాయి, అలాగే ఫ్రీ విపిఎన్స్ ఉంటాయి. సో మనకి నార్మల్ గా తెలిసిందే, ఫ్రీ విపిఎన్స్ లలో యాడ్స్ కానీ అలాంటివి అనేటివి వస్తాయి, పెయిడ్ విపిఎన్స్ లలో రావు. అలాగే పెయిడ్ విపిఎన్స్ ఏం చేస్తాయి, హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేయకుండా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో మనం ఈ వీడియోలో విపిఎన్ అంటే ఏంటి, విపిఎన్ యొక్క యూసేజెస్ అనేవి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.